రాజాసింగ్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేది లేదంటూ కూడా ఆయన స్పష్టం చేస్తున్నారు. ఏం చేసుకుంటారో చేసుకున్నట్టు కూడా వార్నింగ్ ఇచ్చాడు. బీజేపీలో కొందరు నేతలు పదవుల కోసం చూస్తూ మాట్లాడటం లేదన్న రాజాసింగ్ పార్టీ తప్పు చేస్తే ఎదురు తిరుగుతానని కూడా ఆయన వెల్లడించారు. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని, ఏం చేసుకుంటారో చేసుకోండి అని కూడా బీజేపీ నాయకత్వానికి రాజాసింగ్ తేల్చి చెప్పేశారు. గత 3 ఎన్నికల్లోనూ తనను గోషామహల్ ప్రజలే గెలిపించారని, బీజేపీ తనకి ఎలాంటి సహకారాలు అందించలేదని అన్నారు. పార్టీలో తాను ఎలాంటి పదవి ఆశించడం లేదని, ఇప్పుడున్న కమిటీతో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాదంటూ కూడా తేల్చి చెప్పారు. ఈ కమిటీతో అధికారంలోకి వస్తే రాజకీయ సన్యాసం చేస్తానంటూ కూడా ఆయన సవాల్ విసిరారు. ఇక పార్టీని సర్వనాశనం చేస్తున్నదెవరో మరోసారి చెప్తారని కూడా అంటున్నారు. మరోవైపు ఢిల్లీ పెద్దలు తనకు తరచూ ఫోన్ చేసి మాట్లాడతారని, తనకు ఎప్పటి నుంచో కేంద్రం పెద్దల ఆశీర్వాదం ఉందని కూడా రాజాసింగ్ అంటున్నారు. పార్టీకి నష్టం జరుగుతుందని చాలా మంది బీజేపీ నేతలకు తెలుసని, కానీ పదవి భయంతోనే వారు మాట్లాడటం లేదంటూ కూడా రాజాసింగ్ ఒక బాంబునైతే ప్రెస్ మీట్ పెట్టి కూడా ఆయన పీల్చినట్టుగా కూడా మనకి తెలుస్తోంది. నా గోషామహల్ ప్రజలు నాకు గెలిపిస్తున్నారు. నాకు ఎలక్షన్లో ఎట్లాంటి కూడా సపోర్ట్ చేయలే. ఎప్పుడు కూడా ఎలక్షన్లో నాకు ఏమి కూడా సపోర్ట్ చేయలే. 3వ సారి కూడా గోషామహల్ ప్రజలు నాకు గెలిపిస్తున్నారు. రాజీనామా ఇచ్చే అసలు అది ఆ ఛాన్స్ కూడా రాదు. నేను ఈయన కూడా ఏం చేస్తారో చేసుకోండి. నేను ప్రతి ఒక్క మెసేజ్ మీరు చూసుకోవాలి. నేను ప్రతి ఒక్క మెసేజ్ తప్పు ఉంది అని కార్యకర్తలతో చర్చ చేసుకోండి. నేను ఇచ్చిన ప్రతి ఒక్క మెసేజ్ కార్యకర్తలకి ఫేవర్గా ఉంటుంది. నా మెసేజ్ వాళ్ళు చేస్తున్న తప్పులు ఓకే, బీజేపీలో ఉన్న కొంతమంది భయపడి మాట్లాడరు. వాళ్ళకి పదవి భయం ఉంటుంది, పోస్ట్ భయం ఉంటుంది, ఏదో ఒక ప్రాబ్లం వాళ్ళకి ఉంటుంది. అందుకోసం వాళ్ళు మాట్లాడతలేదు. కానీ నాకేం ఆశ లేదు. గతంలో కూడా లేకుండే, ఇవాళ కూడా లేదు. తనను టార్గెట్ చేస్తూ బీజేపీ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టారని ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. తాను బీజేపీకి రాజీనామా చేయడానికి కారణం అందులో తప్పులు జరుగుతున్నాయని కూడా తెలిపారు. బీజేపీ కార్యకర్తలను పక్కన పెడుతున్నారని కూడా రాజీనామా చేసినట్లు వెల్లడించారు. ఇంకా ఎన్ని రోజులు తనని టార్గెట్ చేస్తారని కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. తాను బీజేపీ కార్యకర్తల కోసం మాట్లాడానని అన్నారు. బీజేపీ రాష్ట్ర కమిటీలో 10 నుంచి 12 మందిని సికింద్రాబాద్ పార్లమెంటు నుంచి తీసుకున్నారని కూడా ఆయన చెప్తున్నారు. ఇంతకీ ఇది రామచంద్రరావు కమిటీనా, మా కిషన్ రెడ్డి వేసిన కమిటీనా అని ప్రశ్నించారు. ఈ కమిటీతో బీజేపీ ప్రభుత్వాన్ని తెలంగాణలోకి తీసుకొస్తారా అని అన్నారు. ఒకవేళ తీసుకొస్తే నేను రాజకీయ సన్యాసం చేస్తా అంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు రాజాసింగ్. బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో తనకు మంచి సంబంధాలున్నాయన్నారు. పార్టీని సర్వనాశనం చేస్తున్నారని వారు ఫోన్ చేసి చెప్తున్నారు. ఎంపీలు ఈ కమిటీతో సంతృప్తిగా ఉన్నారని చెప్పారు. ఆ విషయాన్ని కూడా బయటకు చెప్పారని కూడా అంటున్నారు రాజాసింగ్. రామచంద్రరావు వెనుక కొందరు ఉండి పార్టీని నడిపించాలని అనుకుంటున్నారు. డబ్బులిచ్చి సోషల్ మీడియా నడిపిస్తున్నారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి వేముల అశోక్ మాట్లాడే పద్ధతి సరిగా లేదు. బీబీనగర్ ఎయిమ్స్లో పోస్టులు ఇప్పిస్తానని 3 లక్షల రూపాయలు తీసుకున్నారని మీపై ఆరోపణలున్నాయి. భార్యతో కలిసి రామచంద్రరావు ఇంటికి వెళ్లి కిరోసిన్ పోసుకున్నారట. నేను 4వ సారి పోటీ చెయ్యాలా వద్దా అని ఆలోచిస్తా. నన్ను గెలిపించింది మా బీజేపీ కార్యకర్తలే, మళ్లీ కూడా గెలిపిస్తారు. మా పార్టీ బాగుపడాలనేది నేను అనుకుంటున్నా. అధికారంలోకి రావాలనే నా కోరిక. నేను ఎమ్మెల్యేగా రాజీనామా చెయ్యను. కిషన్ రెడ్డి రాజీనామా చేస్తే నేను రాజీనామా చేస్తా అంటూ కూడా రాజాసింగ్ వ్యాఖ్యానించారు.